హే గాయ్స్, నేను మీ సాయితలిని అండ్ వెల్కమ్ టు ఎండ్ ద వ్లాగ్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ నాకైతే ఈ దీపావళి చాలా స్పెషల్ గాయస్. ఎందుకు అంటే యాజ్ ఏ మామ్గా ఇది నా ఫస్ట్ దివాళీ. అలానే నేను ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ టైం అనమాట దివాళీ సెలబ్రేట్ చేసుకోవడము. సో ఇది చాలా స్పెషల్ దీపావళి అని చెప్పచ్చు. అలానే మీరు ఎలా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేనైతే ఈవినింగ్ 5 ఆ టైం నుంచి ఇంకా కూర్చున్నా అనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనం కొత్త ప్రమిదలు కొన్నన్నా యాడ్ చేసుకుంటాం కదా పాత వాటికి. సో కొత్త ప్రమిదలు ఆల్రెడీ వాటర్లో నానబెట్టి మర్చిపోయారనమాట ఎండలో పెట్టడము. సో ఇంక అప్పటికప్పుడు అవి తీసి ఇంకా క్లీన్ చేస్తున్నాము. జనరల్గా ఎందుకు వాటర్లో నానబెడతారు అంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా. బట్ ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఇంకా కాటన్ క్లాత్ అయితే అన్ని ప్రమిదల్ని ఫుల్గా తుడిచేసాను. ఆ తర్వాత ఇంకా దీపాలకి ఒత్తులు అవన్నీ వేసి, యాక్చువల్గా ఈ ఒత్తులు కూడా ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఆయిల్లో అయితే నానినవి. సో అవి కూడా వేసి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ నా చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ అయితే అప్పుడే మా మామయ్య వచ్చారు. సో ఆయనకు వచ్చిన దివాళీ గిఫ్ట్ హ్యాంపర్ అనమాట. అండ్ గిఫ్ట్ హ్యాంపర్ చాలా క్యూట్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. అందుకే వెంటనే ఇంకా తీసుకుని అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇందులో అయితే మొత్తం 4 ప్యాకెట్స్ ఉన్నాయి. అండ్ 4 ప్యాకెట్స్ కూడా డ్రై ఫ్రూట్ ప్యాకెట్స్ అనమాట. లైక్ రైజన్స్, క్యాషు, పిస్తా అండ్ అలానే బాదం, ఈ 4 అయితే ఉన్నాయి. అండ్ కామెడీ ఏంటంటే ఇందులో ఉన్న 2 క్యాండిల్స్ నేను స్వీట్స్ అనుకున్నాను. సేమ్ మోతిచూర్ లడ్డూలా ఉంటే స్వీట్ అని చెప్పి తినడానికి ఇస్తున్నా అనమాట. అండ్ తర్వాత చూస్తే నాకు ఆ ఒత్తు కనిపించింది. క్యాండిల్స్ అన్నీ రియలైజ్ అయ్యాను. కాకపోతే అవి వెలిగించినా కూడా ఎక్కువసేపు రాలేదు, ఎక్కువ నిలబడలేదు. అండ్ మర్చిపోయాను, ఎవరికన్నా లగ్జరియస్ కస్టమైజ్డ్ గిఫ్ట్ హ్యాంపర్స్ కావాలి అనుకుంటే శ్రీమాత ఇంప్రింట్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ శ్రీమాత ఇంప్రింట్స్లో చాలా బాగుందన్నమాట. లైక్ మొత్తం ఎంబోస్ వచ్చాయి, లెటర్స్ అవన్నీ. అలానే క్వాలిటీ ఆఫ్ బాక్స్ ఇదంతా కూడా చాలా బాగుంది. మనకి ఎక్కడికక్కడ వర్క్ కూడా డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది. సో శ్రీమాత ఇంప్రింట్స్ హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉంది. ఎవరికన్నా కస్టమైజ్డ్ లగ్జరియస్ గిఫ్ట్ హ్యాంపర్స్ కావాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ముందుగా అయితే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ దగ్గర పెట్టుకొని ఈవినింగ్ 6 ఆ టైం దాటిన తర్వాత ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేస్తాము.
అండ్ నెక్స్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపాలు కూడా వెలిగించేసి ఇంకా మనం ఇల్లంతా పెడతాం కదా, సో వాటి కోసం అయితే రెడీ చేసుకుంటున్నాము. అండ్ దీపావళి అంటే మనందరికీ గుర్తొచ్చేది క్రాకర్స్. అండ్ డాలీ అయితే వెళ్ళి కొన్ని క్రాకర్స్ తీసుకుని వచ్చాడు. నేనైతే చిచ్చుబుడ్డి, కాకర పువ్వొత్తు, అలానే తాళ్ళు తీసుకురమ్మని చెప్పాను. అండ్ డాలీ అయితే కొన్ని చిచ్చుబుడ్లు, అలానే 25 షార్ట్స్, లాంగ్ కాకర పువ్వొత్తులు, తాళ్ళు, అలానే కొన్ని ఈ బాంబులు ఉంటాయి కదా, లక్ష్మీ బాంబులు, అలానే హైడ్రోజన్ బాంబులు అయితే తీసుకుని వచ్చాడు. సో మొత్తం పూజ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వెళ్ళి క్రాకర్స్ కాల్చుకోవడానికి వెళ్ళాను. యాక్చువల్గా నాకు టైం చాలా తక్కువ ఉందన్నమాట. బేబీ నాకు అంత ఎక్కువ టైం ఇవ్వలేదు, ఓన్లీ ½ అన్ అవర్ టైం ఇచ్చింది క్రాకర్స్ కాల్చుకోవడానికి. సో ఆ గ్యాప్లో అయితే ఇంకా క్రాకర్స్ కాల్చుకోవడానికి వెళ్ళాను. నేను ఎలాగో ఈ ఇయర్ ఇంట్రెస్ట్ చూపించింది కాకర పువ్వొత్తులు, తాళ్ళు, చిచ్చుబుడ్డి 3 మీదనే మాత్రమే. బట్ డాలీ అయితే లక్ష్మీ బాంబులు, కొన్ని భూచక్రాలు కూడా తీసుకుని వచ్చాడు. ఇంకా ఇయర్ అయితే నేను లక్ష్మీ బాంబులు పేల్చలేదు, ఎందుకంటే అవి ఎక్కువ చేతికి స్మెల్ వస్తే మళ్ళీ బేబీని మనం ముట్టుకోవాలి అని చెప్పి ఇంకా నేను అవన్నీ కాల్చలేదు. సో నా దివాళీ అయితే చాలా సింపుల్గా, స్వీట్గా అయితే జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
సో నా హాఫ్ అన్ అవర్ టైం అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఇది మా అత్తయ్య, మావయ్య అలానే డాలీ ముగ్గురు కింద సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సెలబ్రేట్ చేసుకోవడం అంటే క్రాకర్స్ కాల్చారు. సో ఇదంతా డాలీ తీసిన వీడియోస్. బట్ డాలీకి మాత్రం వీడియో లేదు. అలానే నాకు డాలీ కూడా ఫొటోస్ తీసుకోవడం మర్చిపోయాము. సో సాడ్ గైస్. సో ఇది గాయస్ మా ఈ దివాళీ సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. ఈ దివాళీ అందరి ఇళ్ళలో చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ గాయస్. అండ్ మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సాయి తల్లి అండ్ లైక్ ద వీడియో.